వీడి పెళ్లి చేపులు దేవుడు వరకుగానే కాళ్ళు పెట్టేస్తున్నాయి కాళ్ళు. చూడ్డానికి కొత్తలో అంటున్నారు, ఊరికి చుట్టాలా ఆఫీసర్లా? పెళ్లి చూపులో అండి. ఎవరింటి బాబు? రంగమ్మ గారని. ఓహో, శ్రాదమ్మని చూడడానికి వెళ్తున్నారా? పిల్ల మాత్రం చూడడానికి పీటపట్లు ఆడిపోతే బంగారు బొమ్మలా కొట్టదండి. కానీ జాతకం ఏంటో గాని నాగుపోలంటండి. చూడడానికి వెళ్ళిన అబ్బాయిల కళ్ళలోకి ఇలా చూసింది అనుకోండి, కాట వేయడం కాటికి వెళ్ళిపోవడం ఖాయం. మరి తమరు ఇంకా ఉన్నారు? మా చంద్రబాబు గారు ఇలాంటి పనులు చేయరండి. ఎవరయ్యా నువ్వు? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల మీద ప్రచారం ఏమిటి? నాన్నగారు మీరు ఊరుకోండి. చూడండి నాగులరావు గారు. చిన్నకాపు గారు. సరే చిన్నకాపు గారు, ఇప్పుడు ఆ పిల్లని చూస్తేనే కాటేస్తుందా, చేసుకుంటే కాటేస్తుందా? అదే చూసుకుని చేసుకుందాం అనుకుంటే కాటేస్తుంది. మురళి అసలు పరిస్థితి మరి ఇష్టం. నాకు చాలా భయంగా ఉంది. నాకు కూడా భయంగా ఉందిరా. నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. సార్ మా ఇద్దరికి భయంగానే ఉంది. తమరు అలా చెప్తే అలా చేస్తాం. చేస్తారా? ఎటు నుంచి వచ్చారు? ఇక్కడి నుంచండి. అంటే బుద్ధి వెళ్ళిపోండి. అఫ్ కోర్స్ వెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదనుకుంటే ఎలాగో వెళ్లాల్సిందే. కాకపోతే మేము వస్తామని పాపం చాలా కష్టపడి పలహారాలు చేసుకుంటారు కదా, మరి అవన్నీ తినకుండా వెళ్ళటం మర్యాద కాదు కదండి. మరేదే అందుకని మీరు ఇక్కడే ఉండండి. మేము తినగా మిగిలిన పలహారాలు ఉంటాయి చూడండి, అవన్నీ మూట కట్టుకొచ్చి మీకు ఇస్తాం. మనకి ఇంకేం పని లేదండి, ఇదే వృత్తి. ఇక్కడే ఉంటాను. చూడండమ్మా, మన వెంకయ్య మీ అమ్మాయి గురించి అంతా చెప్పాడు. అమ్మాయి ఫోటో కూడా చూసాం. అబ్బాయికి మాకు మీ అమ్మాయి మనస్ఫూర్తిగా నచ్చింది. పోతే ఏదో మీ తృప్తి కోసం ఇలా చూడడానికి వచ్చామంతే. అంతే అంటే మరీ అంతే కాదనుకోండి. ఆ పిల్ల ఫోటో చూసిన దగ్గర నుంచే మా వాడు కలవరింతలు మొదలెట్టాయండి. మా నిద్ర లేకుండా పోయింది. అందుకని పిల్లని ఒక్కసారి కళ్ళారా చూపిస్తే వాడి కలవంతలు మానేస్తే మేము మనసు నిద్రపోవచ్చని. ఆ గొడవలను ఇప్పుడు నమస్కారం అక్కడ గొడవ చేస్తాం. అయితే ధర్మయ్య, తొందరలో ముహూర్తాలు పెట్టించేయడం మంచిది. శుభస్య శీఘ్రం. మేము మా ఊరెళ్ళి శాస్త్రి గారితో మాట్లాడి వెంటనే ఉత్తరం రాస్తాను. మరి ఇంక లేతామా? అలాగే. కాఫీ తీసుకోండి బాబు. వద్దమ్మా, కత్తితే అతగదంటారు. మళ్ళీ వస్తాంగా. పోతే చిన్న మనమండి. పిల్లవాడు ఏదైనా ప్రైవేట్ గా ఒక డైలాగ్ మాట్లాడుకోవడం మీకేం అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం బాబు. మాకు కూడా లేదండి. అది అది డైలాగ్ మాత్రమే, నో డ్యూయట్స్. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మా ఊళ్ళో ఒక దుర్మార్గుడు నేను నష్టజాతకురాలనని. ఆ విషయాలన్నీ నాకు తెలుసండి. నేను చదువుకున్నవాడిని. మూర్ఖుల మాటల్ని మూఢనమ్మకాల్ని నమ్మి మీలాంటి అమ్మాయిని వదులుకోలేను. నేను వస్తానండి. ఐఎమ్ సారీ అండి. హ్యాపీగా అయ్యా, మా చెడ్డ ఆకలేసేస్తుంది. ఈ పెళ్లి కొడుకులు ఎప్పుడు వస్తారో ఏటో. అయ్య బాబు వచ్చేస్తున్నారండి. రండి బాబు రండి. ఏం పేదర్లో మార్జాతకురాలు చూసారా? కళ్ళెదురుగుండా కనపడుతూ ఉంటే చూడకుండా ఇలా ఉంటామండి. ఏ మాట కామాట చెప్పుకోవాలండి. మీరు చెప్పినట్టే పిల్ల మాత్రం తూచే తప్పకుండా రంభలాగా ఉందనుకోండి. పెట్టుబడులు ఆగిపోతాను ముందు చెప్పాను కదండి. కాకపోతే జాతకమే పాపం. జాతకాల గురించి మీకు బాగా తెలుసండి. అయ్య బాబు, ఆడు తాతగారు జాతక చెవండి. జాతక సునకం. ఎంత మంచి పేరు పెట్టారండి. ఒక హ్యాపీగా ఆ పేరు గుర్తెట్టారు మనకి. ఏంటి అందుకనే బుధుణ్ణి కుజుణ్ణి గుహుణ్ణి పచ్చి పోగొట్లు ఎత్తేసాను. ఆ పిల్ల జాతకం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. చూడండి, ఆ పిల్ల జాతకం మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. మరి తమ జాతకం ఏంటో తమ తెలుసా? బ్రహ్మాండంగా. ఇవాళ ఏం చేస్తానో నాకు తెలుసు. ఇవాళ ఎవరిని కొలుస్తానో నాకు తెలుసు. ఇవాళ ఏం తింటానో ఏడాది కిందే తెలుసు. ఇవాళ ఏం తింటారో ఏడాది కింద తెలుసు. బ్రహ్మాండంగా. మీరు లడ్డూ పలారాలు తెచ్చుంటారు, తింటాను. ఇలా చూస్తావే. అమ్మ, నాకు భయం వేస్తాంద్రా. నువ్వే వెయ్యి. ఏంటి ఆయనకు భయం వేస్తున్నట? మీరేయండి. అది కాకినాడ కాదే అండి. ఇది బాంబే హల్వా అండి. ఇది రసగుల్లా అండి. జాతక స్వల్పం. అమాయకులైన ఆడపిల్లల మీద అభండాలు వేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని చూస్తావు. ఇగో మా మురళి ఆ రాత్రి పెళ్లి చేసుకునే తీరుతాడు. మళ్ళీ ఆ పిల్లల గురించి ఒక మాట నాడు తెలిసిందో నీ పళ్ళని పచ్చ చేస్తాను. జాగ్రత్త అనుకున్నావు. చూస్తాను
ఇల్లు అలాగానే పండగ కాదు పేపరు పెళ్లి కావాలి కదా. ఓ అబ్బయ్యా! నీ అవ్వ నేను లడ్డూలు తింటుంటే ఎక్కడికి వెళ్ళావురా? మీకు సరిపోవని ఎలా ఉన్నాయండి? ఎలాగున్నాయ్యా ఎలాగున్నాయ్యా? ప్రేమకు ప్రతిరూపాలు. మరి నువ్వు విదేశాల నుంచి తిరిగి వచ్చే వరకు మనం ప్రేమికులు మాత్రమే కదా. అందుకని మన ఈ 2 ఏళ్ల ఎడబాటుని ఈ ప్రేమికుల్లో చూసుకుంటూ మన ప్రేమను తలుచుకుంటూ గడపాలి. ఊపిరి పీల్చడం అనేది